హలో అండ్ వెల్కమ్ టు SKB Shots. మేము పోతూ మిమ్మల్ని తీసుకుపోతాం. SRH ఇదే అంది లక్నో సూపర్ జాయింట్స్తో. అండ్ ఈ మ్యాచ్తో లక్నో సూపర్ జాయింట్స్ ఆర్ ఆల్సో అవుట్ ఆఫ్ ద రేస్. ఇక ఢిల్లీయా ముంబైయా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి అవకాశం ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. వి స్టిల్ హ్యావ్ 8 or 9 more మ్యాచెస్. అండ్ అప్పటికే మీకు ఎలిమినేషన్ జట్లు పెరిగిపోయాయి, క్వాలిఫైయింగ్ జట్లు పెరిగిపోయాయి. అండ్ ఉన్న 10 జట్లలో 8 జట్లకి వాళ్ళ అంటే ఫ్యూచర్ అంటే తెలిసిపోయింది. అఫ్ కోర్స్ టాప్ 3లో ఉన్న వాళ్ళ పొజిషన్స్ గురించి వాళ్ళు తర్జన పడుతూ ఉంటారు. బట్ ఈ మ్యాచ్లో ఇట్ ఈస్ అ మ్యాచ్ ఆఫ్ మొమెంటమ్ అన్ని రకాలుగా. అండ్ ఎలా అది మొమెంటమ్గా మారింది, ఆ మొమెంటం ఎటువైపు వెళ్ళింది దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలానే కన్ఫ్యూజన్ మనం మాట్లాడుకున్నాం. అండ్ క్లియర్లీ LSGలో చూసి ఆ కన్ఫ్యూజన్ అనేది ఎలా ఉందో. దే హ్యాడ్ టు గో అవే విత్ మిల్లర్. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ ఇంపాక్ట్ సబ్గా కొట్టారు. దే గాట్ ఇన్ ఆకాష్ దీప్ అగైన్. తర్వాత విలోరోక్ని తీసుకొచ్చుకున్నారు, ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలని చెప్పేసి. మార్క్రమ్ పూరన్ అలాగే ఉన్నారు ఫారినర్స్గా. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే ఫర్ మిల్లర్ టు ప్లే. రిషబ్ పంత్ 1 down ఆడదాం అనుకున్నాడు. తర్వాత దెన్ దే డి నాట్ నో వాట్ టు డూ విత్ దర్ బ్యాటింగ్ ఆర్డర్. ఒకసారి ఆ వికెట్ పడిన తర్వాత, ఫస్ట్ వికెట్ పడిన తర్వాత. అండ్ SRH విషయానికి వచ్చేస్తే దే వర్ ఫోర్స్ చేంజెస్ SRH దట్ ట్రావిస్ హెడ్ వాజ్ అవుట్ కోవిడ్ వల్ల. అండ్ జయదేవనాథ్ కెట్ పర్సనల్ రీజన్స్ వల్ల మిస్ అయ్యాడు కాబట్టి హర్ష్ దూబేకి ఛాన్స్ వచ్చింది. అండ్ హర్ష్ దూబే డిడ్ వెల్ యాక్చువల్గా. ఇస్ అన్ఫార్చునేట్ దట్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కొన్ని మిస్ అయ్యి, స్టంపింగ్ మిస్ అయింది, ఒక క్యాచ్ మిస్ అయింది, ఇంత హడావిడి జరిగింది. లేదంటే ఆ ఫిగర్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉండేవి. బట్ ఈవెన్చువలీ హీ డిడ్ వెల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం మొమెంటమ్ అని ఏదైతే మాట్లాడుకున్నామో ఫస్ట్ 9 overs దాకా ద మొమెంటమ్ వాజ్ కంప్లీట్లీ విత్ LSG. అటు ఇటు మార్క్ను వాయు కొడుతున్నారు, మిస్ ఫీల్డ్ చేశారు, క్యాచ్ డ్రాపులు చేశారు, నానా హడావిడి చేశారు. జీషాన్ అన్సారీ బౌలింగ్లో క్యాచ్ డ్రాప్ అయింది. ఆ మనిషికి ఉన్నంత బ్యాడ్ లక్ ఇంకెవరికి లేదు. వేరే లెవెల్ బ్యాడ్ లక్ జీషాన్ అన్సారీకి. ఏంద్రా కొట్టేస్తున్నారు, ఇదేం గోల్రా బాబు అనుకుంటారు సమయంలో 6 overs 69, 9 overs 100. బట్ దెన్ నెక్స్ట్ 9 oversలో అంటే 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఈ 9 oversలో వాళ్ళకి ఎవరో 70 పరుగులు మాత్రమే కొట్టారు. సో ఇది ద డ్రాప్ ఇన్ మొమెంటమ్ వాజ్ సో బిగ్ దట్ లాస్ట్ 2 oversలో వాళ్ళు 35, 36 కొట్టినా కూడా దే వర్ స్టిల్ షార్ట్ ఆఫ్ 15-20 runs ఏమో అని అనిపించింది ఫ్రమ్ వేర్ దే వర్ 9 overs తర్వాత. ఇన్ ది ఎండ్ సరే 205 ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. అదే బ్యాడ్ స్కోర్ కాదని చెప్పను కానీ బట్ ద మొమెంటమ్ డిప్ సో వెరీ బిగ్. ఎందుకు డిప్ అయింది? దట్ ఈస్ బికాస్ ఆఫ్ మలింగ. ఏం చేశాడు? 1 క్యాచ్ పట్టాడు, 2 వికెట్ తీస్తూ క్యాచ్ పట్టాడు. అది వేరే లెవెల్ క్యాచ్. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ వచ్చాం దట్ ఒక శ్రీలంకన్ క్యాచ్ పట్టేసరికి ఆ క్యాచ్ మలుపు తిప్పిందని చెప్పి దట్ వాస్ చెన్నైస్ మ్యాచ్. ఈ క్యాచ్ ఈ వికెట్ వల్ల వికెట్ మలుపు తిరిగిందా లేదని చెప్పడానికి లేదు. ద రీజన్ ఇస్ పూరన్ కేమ్ ఇన్. ఆ తర్వాత మార్క్రమ్ వాస్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇది ఆ క్యాచ్ మలుపు తిప్పిందా అని చెప్పడానికి లేదు కానీ అతని స్పెల్ మాత్రం డెఫినెట్గా మలుపు తిప్పింది. ఆ 4 oversలో ఏమాత్రం కూడా LSG ఆడలేకపోయారు, అతన్ని బౌండరీస్ సాధించలేకపోయారు. దేవర్ లిటిల్ స్కెప్టికల్, అతను ఎట్లా ఆడాలి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. మిగతా బౌలర్స్ అందరూ రన్స్కి వెళ్ళారు. యూ లుక్ ఎట్ హర్షల్ పటేల్, అతను రన్స్కి వెళ్ళాడు, ఆల్ ది వికెట్ తీసుకున్నాం. అండ్ బికాస్ జీషాన్ వేయించలేకపోయాడు కాబట్టి ప్యాట్ కమిన్స్ హ్యాడ్ టు రిసార్ట్ టు నితీష్ కుమార్ రెడ్డి, విచ్ ఐ ఫెల్ట్ ఈజ్ అ రిలీవింగ్ థింగ్. ఎందుకంటే నితీష్ బౌలింగ్ వేస్తాడా, సైడ్ స్ట్రెయిన్ అన్నారు, ఆ స్ట్రెయిన్ అన్నారు, బౌలింగ్ వేస్తాడా ఏంటి పరిస్థితి అంటే వాజ్ పర్ఫార్మింగ్, ఈ వాజ్ ప్రాక్టీసింగ్ బౌలింగ్. పొద్దున మనం మాట్లాడుకున్నాం. అండ్ బౌలింగ్ చేశాడు, లాస్ట్ ఓవర్ వేసాడు. ఆ లాస్ట్ బాల్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మరీ స్లోవర్ డెలివరీ చేశాడు. లేదంటే కనుక మంచి ఓవర్ పడి ఉండేది ఆ ఫస్ట్ 4 వైల్డ్ తర్వాత. ఎందుకంటే అక్కడ 2 రన్అట్లు వచ్చాయి, ఆ తర్వాత ఒక వికెట్ వచ్చింది. అట్ వాజ్ అ గుడ్ ఓవర్. లాస్ట్ 6 కొట్టాడు ఆకాష్దీప్. బట్ ఈ 9 overs ఆఫ్ స్పేస్లో వేరే 4 overs ఆఫ్ మలింగా కనిపించింది. ఆ తర్వాత దెన్ ప్యాట్ కమిన్స్ బౌల్డ్ 1 గుడ్ ఓవర్. అతని దగ్గర నుంచి మంచి ఓవర్ అనేది రాబట్టడం అనేది కూడా కనిపిస్తూ వచ్చింది. హర్షల్ పటేల్ టు 1 extent డిడ్ వెల్. అక్కడ వికెట్ తీశాడు మార్క్రమ్ది. సో ఈ స్పేస్లో ఎక్కడైతే SRH వర్ ఏబుల్ టు క్లా థింగ్స్ బ్యాక్, అది డెఫినెట్లీ LSGని కొంచెం ఇబ్బంది పెట్టాయి. బికాస్ దే ఆర్ బౌలింగ్ అగైన్. ఆ బౌలింగ్లో కన్ఫ్యూజన్ ఉన్నాడు, వేరే లెవెల్ కన్ఫ్యూజన్. శార్దుల్ ఠాకూర్ తెచ్చుకున్నారు. వెన్ డిడ్ హి బౌల్ హిస్ ఫస్ట్ ఓవర్? ఆకాష్దీప్ విలోరుక్తో స్టార్ట్ చేసావు. దెన్ యూ వెంట్ టు దిగ్వేష్ రాటి, ఆవేష్ ఖాన్. తర్వాత మధ్యలో మీకు మార్క్రమ్ వచ్చి బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కానీ శార్దుల్ ఠాకూర్ గుర్తురాడంటే వాట్ వాజ్ ద బౌలింగ్ ప్లాన్ బిహైండ్ దిస్? శార్దుల్ ఠాకూర్ టీంలోకి రావాలనుకున్నావు ఎందుకు? న్యూ బాల్తో వేయడానికి. న్యూ బాల్తో కొంచెం సీము అది ఇది ఉంటుంది, న్యూ బాల్తో వేయడానికి అనుకున్నాం. అది కుదరలా. అండ్ ఈ కేమ్ ఇన్ వెరీ లేట్. పోనీ వచ్చిన తర్వాత బాగానే వేసాడు బౌలింగ్, సరే ఓకే ఫైన్. 2 overs బాగానే పడ్డాయి కానీ అప్పటికే మ్యాచ్ అయిపోయిందో అనే డౌట్లు వస్తాయి. అండ్ స్టార్టింగ్లో ఓవర్స్ ఎవరైతే వేశారో దే వర్ ఐదర్ టూ ఫుల్ ఆర్ టూ వైడ్. బ్యాక్ ఆఫ్ ది లెంత్ డెలివరీ వేసినప్పుడు వైడ్ వెళ్ళారు. ఫుల్లర్ లెంత్ వేస్తే ఎలాగో కొడతాడు అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ లేడు, అథర్వ్ థైడే వచ్చాడు. వాళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు. విలోరోకి వికెట్ పడింది 2 boundaries ఇచ్చిన తర్వాత. బట్ ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత అభిషేక్ శర్మ జస్ట్ టుక్ ఆఫ్. వీళ్ళిద్దరే టేక్ ఆఫ్ చేశారు. అభిషేక్ అయితే వేరే లెవెల్లో కొట్టాడు. దిగ్వేష్ రాటిని ఒక్కడనే కాస్త జాగ్రత్తగా ఆడాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య కుస్తీ పోటీ కూడా జరిగింది, దాని గురించి మాట్లాడుకుందాం.
ఆ తర్వాత దెన్ ద రియల్ చేంజ్ ఇన్ మొమెంటమ్, ద రియల్ డీల్ బ్రేకర్ ఓవర్ వాజ్ ద బిష్నాయ్ ఓవర్. 4 సిక్స్లు కొట్టాడు, టప్ప కొట్టాడు. బిష్నాయ్ని తీసుకురావడం ఏంటి, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, లెగ్ స్పిన్నర్ ఏంటి అని క్వశ్చన్స్ అడిగే ముందు ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. బిష్నాయ్ లెగ్ స్పిన్ ఏడుగా, బిష్నాయ్ గూగులీ లేస్తాడు. సో అందుకే ఆ కాల్ తీసుకున్నారు. ఐ స్టిల్ ఫీల్ అక్కడ శార్దుల్ ఠాకూర్ వచ్చి ఉండాల్సి. యూ సా యశాన్ మలింగ ఎంత బాగా బౌలింగ్ చేసి కట్టడి చేయగలిగాడు అనేది. యూ నో శార్దుల్ ఠాకూర్ క్యాన్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఏదో ట్రంపెట్ కొట్టట శార్దుల్ ఠాకూర్, బట్ ఉన్న ఆప్షన్స్ హీ వాజ్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. సో రావాల్సిందే అక్కడ, అది కుదరలా. అండ్ బిష్ణోయ్ ఓవర్లో ఎప్పుడైతే 4 సిక్స్లు పడిపోయాయో మొత్తం మొమెంటం అంతా ఇలా చేంజ్ అయిపోయి మ్యాచ్ అంతా ఎస్ఆర్హెచ్ చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ వర్ నెవర్ బిహైండ్ ద చేస్, దే వర్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ద చేస్. ఒక 3 ఓవర్స్ వితౌట్ బౌండరీ ఓవర్లు పడ్డాయి కాదనట్లా, బట్ అప్పటికే అయిపోయింది. బస్ 7 runs per over కాలి 6లు 8లు పరిగెత్తు కొడుతున్నారు. మీకు ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయినా, లాస్ట్లో కమిందు క్లాసన్ అవుట్ అయిపోయినా, స్టిల్ దెర్ వాజ్ బ్యాటింగ్. అనికేత్ అండ్ నితీష్ కొట్టేశారు. అండ్ ఇన్ఫాక్ట్ క్లాసన్ కమిందు పార్ట్నర్షిప్ అదిరిపోయింది. కమిందు టుక్ ఆన్ దిగ్వేష్ రాటి, ఎందుకంటే దెర్ వాజ్ ఎ హీటెడ్ ఎక్స్చేంజ్ అభిషేక్ అండ్ దిగ్వేష్కి మధ్య. అదో పెద్ద గోల. దిగ్వేష్ వచ్చి ఇట్లా అంటే బాయ్ బాయ్ చెప్పాడు, అది నచ్చల. బాయ్ బాయ్లు చెప్పకూడదు యాజ్ పర్ ద రూల్. బ్యాటర్కి సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు, కానీ అటు వెళ్ళిపోవని పెవిలియన్ చూపించారంటే కనుక బాగోదు, ఫైనల్ వేస్తారు. అండ్ దిగ్వేష్ రాటి రాబడి తక్కువ, వెళ్ళడం బాగా ఎక్కువగా ఉంది. అది మాట్లాడుకున్నాక మేషరాశి అవుతుంది. అదే 2 వ్యయం 11. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటువంటి సెలబ్రేషన్లు చేసి అనవసరమైన రీతిలో ఇంకొక ఫైన్ మూట కట్టుకోవడమో బ్యాన్ మూట కట్టుకోవడం అనేది చేయకూడని పని. దాంతో అభిషేక్ అసలే ఊరుకోడు, అసలే ఫుల్ కోపం మీద ఉన్నాడు, బాగా ఆడేసాడు. అర్రే ఇంకొక 100 మిస్ అయిపోయిందని అనుకుంటాడు, ఫినిష్ చేయలేకపోయినాను మిస్ అయిపోయి ఉంటాడు. ఇంకా అతను కూడా ఏదో కొంచెం జెస్చర్లు చేశాడు. సో దాంతో గొడవ బాగా పెద్దదైంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా గొడవ సర్దుమణగల. బదోనీకి ఏమిన్ బదోని వచ్చి ఏందా అని చెప్పేసి మాట్లాడి ఆ తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఐ థింక్ రాజీవ్ శుక్లా గోయింకా అందరు దిగారు ఆ గొడవని సాల్వ్ చేద్దామని చెప్పేసి. బట్ దిస్ ఇస్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అభిషేక్ శర్మ, గొడవ కాదు ఆడటం. అండ్ ఇటువంటి తీరులోనే ఆడతాడు. అతనికి ఆ డెలివరీస్ వచ్చాయంటే కానీ హీ బ్యాక్స్ హిమ్సెల్ఫ్ టు ప్లే దోస్ షాట్స్. ఆ పుల్ అండ్ హుక్ షాట్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. స్ట్రైట్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ బౌలర్స్ వీక్నెస్ని బాగా క్యాపిటలైజ్ చేసుకోగలడు. ఈ సీజన్లో పెద్ద పెద్ద నాక్లు చూడలేదు. ఒక 100 చూసాము, దెర్ వాజ్ 48 నాక్ అండ్ ఈ నాక్ ఉంది. కానీ యూ డిడ్ నాట్ సీ ద అభిషేక్ శర్మ నాక్ ఏదైతే లాస్ట్ ఇయర్ జనాలకి చూపించాడు ఐపీఎల్లో. అండ్ రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా 2 అద్భుతమైన నాక్లు ఆడాడు. బట్ స్టిల్ యూ కెన్ క్లియర్లీ ఫిగర్ అవుట్, యూ కెన్ క్లియర్లీ మేక్అవుట్ దట్ వాట్ హీఈస్ డూయింగ్. టాక్టికలీ అగైన్ హర్ష్ చేత వేయించాల్సి వచ్చింది ప్యాట్ కమిన్స్కి. ఈజాఫెల్డ్ ద రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి దట్ వాస్ ద రైట్ మూవ్. అండ్ ఈ టెంప్లెట్ని వెన్ ఎవర్ దర్ బౌలింగో ఎక్కడన్నానో ఫాలో అవ్వచ్చు, వేర్ దే కెన్ గెట్ ఇన్ అభిషేక్ శర్మ టు డూ దోస్ డ్యూటీస్. ఒకవేళ జయదేవ్ ఉనాద్కట్ వచ్చాడు అంటే కనుక స్పిన్నర్ మిస్ అయ్యాడు అనుకుంటే అభి ఈస్ కేపబుల్ బౌలర్. క్లాసన్ దగ్గర నుంచి మళ్ళీ ధమాకేదార్ ఇన్నింగ్లు రాలేదు, కానీ ప్రతి మ్యాచ్లో కూడా ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అనేది చేయగలిగాడు విత్ రెస్పెక్ట్ టు విక్టరీస్. ఇప్పుడు అభిషేక్ శర్మ కాంట్రిబ్యూషన్ ఎంత మంచిదో క్లాసన్ కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఆ విధంగా ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ అంటూ ఉన్నా. ఒక మ్యాచ్లో బాగా ఆడాడు, బీభత్సంగా ఆడాడు, బట్ ప్రతిసారి ఆ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ వస్తూ వచ్చాయి. కమిందు మెండిస్ అక్కడ బాగా ఆడాడు. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక హర్షల్ నో బాల్ వేయడం, హడావిడి చేయడం అంతా కనిపించింది. కొంచెం జాగ్రత్త పడాలి. బట్ ఐ థింక్ ఈజ్ ద క్వికెస్ట్ స్పేసర్ టు గెట్ టు 150 వికెట్స్ ఇన్ ఐపీఎల్. అతని దగ్గర సత్తా ఉంది, బట్ హీ నీడ్స్ టు ఫిగర్ దోస్ ఎక్స్ట్రా స్టఫ్ అనేది కొంచెం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. వైల్డ్ కానీ నో బాల్ కానీ. కమిన్స్ అగైన్ కొంచెం బ్లో హాట్ బ్లో కోల్డ్గా వెళ్ళింది. మనం మాట్లాడుకున్న 3 బ్యాటిల్స్లో కమిన్స్ వర్సెస్ మార్ష్ వాజ్ బ్యాటిల్. మార్ష్ గెలిచాడు ఆ బ్యాటిల్ని, నో డౌట్స్ అబౌట్ దట్. దిగ్వేష్ వర్సెస్ క్లాసన్ పెద్దగా ఆ బ్యాటిల్ చూసే అవకాశం రాలా, కమిందు కొట్టేశాడు దిగ్వేష్ని, అది అక్కడ పక్కన పడిపోయింది. హర్షల్ వర్సెస్ పూరన్, ఐ థింక్ క్లియర్లీ పూరన్ వాజ్ ద విన్నర్. నో బాల్ 7 6లు కొట్టాలి, అదంతా కూడా కనిపించింది. ఈవెన్చువల్లీ లాస్ట్ ఓవర్లో కూడా దే కుడ్ హావ్ మేడ్ మెరీ. నితీష్ వేస్తున్నప్పుడు పూరన్ వాజ్ ఆన్ స్ట్రైక్, ఆల్రెడీ ఒక బౌండరీ వచ్చింది. అండ్ దెన్ దోస్ 2 రన్అట్స్ కూడా చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారాయి. ఒక డైరెక్ట్ హిట్ ఇషాన్ కిషన్ దగ్గర నుంచి హ్యాడ్ హారిబుల్ డే, క్యాచ్ డ్రాప్, స్టంప్ డ్రాప్, ఇంకొక క్యాచ్ డ్రాప్, బట్ లాస్ట్లో ఆ రన్అట్ అతని దగ్గర నుంచే వచ్చింది. అండ్ దెన్ ఇంకొక రన్అట్ కూడా అయింది అక్కడ. శార్దుల్ 4 కొట్టింది, వెంటనే పరిగెత్తుకుంటుంటే నితీష్ బాల్ వేస్తే రిలే డైరెక్ట్ హిట్ కొట్టాడు, అవుట్ అయింది. సో ఆ 2 రన్అట్లు ఆల్సో క్రియేటెడ్ ఇంపాక్ట్. ఒకవేళ పూరన్ ఉండుంటే కానీ ఇంకొక 10 రన్లు ఎక్స్ట్రా వచ్చేమో. 10 రన్లు ఎక్స్ట్రా వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడేది కాదు ఈ చేస్కి. బట్ స్టిల్ దోస్ 2 వర్ దేర్. ఇషాన్ కిషన్ కాన్ఫిడెన్స్ ఇస్తే 2 రన్అట్లు, అది బ్యాటింగ్లో కనిపించింది అతని సాలిడిటీ. స్ట్రైక్ రేట్ గురించి మర్చిపోండి, 35 of 28 ఏంద్రా స్ట్రైక్ రేట్, 125 స్ట్రైక్ రేట్ అని మాట్లాడతారు. కానీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ అభిషేక్ వాజ్ గోయింగ్ స్ట్రాంగ్. సో ఎస్ఆర్హెచ్ కంప్లీట్గా లక్నో సూపర్ జైంట్స్ని వాళ్ళ టాక్టికల్ కన్ఫ్యూజన్ బయటపెట్టారు. దెర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లక్నో సూపర్ జైంట్స్ దగ్గర నుంచి. ఫస్ట్ 3-4 మ్యాచెస్లో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ లిమిటేషన్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళు ఆడగలిగారు. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు పందాలు మార్చారు, ఎందుకు ప్లాన్లు మార్చారు, ఆ తర్వాత వాళ్ళు వై డిడ్ దే వాంట్ టు డూ సర్టన్ థింగ్స్ విచ్ దే షుడ్ నాట్ బీ డూయింగ్ అనేది తెలియదు. ఎందుకంటే
5 మ్యాచెస్లో ఆర్ ఫస్ట్ 4-5 మ్యాచెస్లో వాళ్ళు ఆడిన తీరుని కంటిన్యూ చేయగలిగారు. దేవర్ 10 పాయింట్స్, 5 wins ఉన్నాయి వాళ్ళకి. 5 wins and 5 losses దగ్గర నుంచి స్టిల్ దే కుడ్ హావ్ మేడ్ 5 wins and 4 losses, స్టిల్ దే కుడ్ హావ్ మేడ్ సమ్ గేమ్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ టాక్టికల్గా చాలా తప్పులు చేశారు. రిషబ్ పంత్ ఫామ్ ఇస్ ఆల్సో బిగ్ కన్సర్న్, అది వర్కౌట్ కావట్లేదు. అండ్ క్యాప్టెన్సీలో కూడా వాళ్ళ పూర్తిగా అసలు ఏం చేస్తున్నాడు, ఏం కన్ఫ్యూజన్ అనేది తెలియకుండా పోయింది. అట్లీస్ట్ ఫస్ట్ 6-7 మ్యాచెస్లో క్లారిటీ ఉండేది ఎవరికి ఓవర్ ఇవ్వాలని, ఇక్కడ అది కూడా లేకుండా పోయింది. అండ్ ఆ కన్ఫ్యూజన్ వల్లే దే హ్యాడ్ అ వెరీ బ్యాడ్ సీజన్. అఫ్ కోర్స్ అతను ఏమన్నాడంటే, మేము అనుకున్న బౌలింగ్ అటాక్ మాకు అవైలబుల్గా ఉండుంటే వీ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్, ఆ ఇంజరీస్ కారణంగా మేము మిస్ అయ్యామని చెప్పేసి దిగ్వేష్ మంచి పాజిటివ్ వచ్చాడు, విచ్ ఇస్ ట్రూ. మోసిన్ కానీ మయాంక్ కానీ ఫుల్ థ్రాటల్ అవైలబుల్గా ఉండుంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఎ డిఫరెంట్ సీజన్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ ఉన్నంతలో యూ వర్ డూయింగ్ సర్టన్ గుడ్ థింగ్స్. అది అక్కడ బయటికి వెళ్ళిపోవడం యాజ్ క్యాప్టెన్ అండ్ టాక్టికల్ టీమ్గా కూడా వీళ్ళందరూ కూడా కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. SRH is showing glimpses of what it can be. ఢిల్లీ మ్యాచ్లో బౌలింగ్ కానీ, ఈ మ్యాచ్లో బ్యాటింగ్ కానీ, క్లియర్లీ ద మ్యాచెస్ దే లాస్ట్ అట్ LSGతోనో అటు DCతోనో అవి విల్ కమ్ బ్యాక్ టు హాంట్ దెమ్. అవి గెలిచేసి ఉంటే కనుక ఇంకొక 4 పాయింట్లు ఎక్స్ట్రా ఉండేవి. దే వుడ్ హావ్ బీన్ అట్ 13. ఇంకో 2 గేమ్లు ఉన్నాయి గెలిచి ప్లే ఆఫ్ ఛాన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉండేది వాళ్ళకి. దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎ సీజన్. ఇంకా ఏం చేయలేదు SRH విషయంలో. అండ్ దే విల్ స్టిల్ ఫీల్ ఇంకేమైనా చేయగలరా ఈ సీజన్లో, పాజిటివ్గా ఎండ్ చేయగలరా అని. బట్ ఎండ్ అయితే లక్నో సూపర్ జైంట్స్కి పడింది ఈ మ్యాచ్ ఓడిపోవడంతో. వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచినా 14కి వెళ్తారు. బట్ దెర్ ఇస్ అ మ్యాచ్ బిట్వీన్ DC అండ్ ముంబై. ఆ మ్యాచ్లో ఎవరు గెలిచినా వాడు 15కి వెళ్తారు. DC గెలిస్తే 15కి వెళ్తుంది, ముంబై గెలిస్తే 16కి వెళ్తుంది. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ LSG. ఒకవేళ వర్షం పడినా కూడా ఇద్దరు కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రాకి వెళ్తారు. వేర్ DC 14కి వెళ్తుంది అండ్ అలాగే ముంబై 15కి వెళ్తుంది. కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ ఈజ్ ఎలిమినేటెడ్. ఇక DC ముంబై మాత్రమే మిగిలిన ఏంటి పరిస్థితి అని. రేపు ఒక ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలుపుతో SRH విల్ నాట్ ఫినిష్ లాస్ట్. బట్ లాస్ట్ ఫినిష్ అవుతామన్న భయం మాత్రం CSKకి RRకి ఉంది. వాళ్ళు రేపు ఆడబోతున్నారు. దాని గురించి కల్ బాత్ కरेंगे.